టు అమ్మ వంట అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పొటాటో ఫ్రై. సో ఇక్కడ అందరం చేసుకుంటాము, బట్ మా స్టైల్లో చూపిస్తాను. ఇది మసాలా కూడా వేస్తామండి, ఇందులో మసాలా కారం వేస్తాము. సో ఆ కారం ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. సో దీని మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు తెలిసిందే కదా, పొటాటోస్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా కరివేపాకు అండి. ఇది కరివేపాకు పొటాటో ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని పొటాటోస్ వేసేసుకోవాలండి. ఫ్లేవర్ని ఇస్తుందండి కరివేపాకు. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉల్లిపాయ వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. దీనికి ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే ఫ్రైకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది కాశ్మీరీ కారం. కాశ్మీరీ కారం మనం తీసుకున్న దానికి చెప్పాను కదండి, కారము తక్కువ పడుతుంది ఇది అని చెప్పేసని. ఇది కాశ్మీరీ కారం. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇది ధనియాల పొడి అండి, ధనియాల పొడి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జీలకర్ర పొడి. ఓకే, సో ఇక్కడ ఇది ఈ స్పూన్తో 1 స్పూన్ పసుపు అండి. ఇది దీనికి 3 స్పూన్స్ కారము, 3 స్పూన్స్, ఇంకొకటి వేసుకోండి, 4 స్పూన్స్ అండి. 4 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, దానికంటే కొంచెం తక్కువ జీలకర్ర పొడి. ఇవన్నీ బాగా కలిపేసేయాలండి. పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపేసరికి కారానికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం కలిపే కారానికి, అంటే రెగ్యులర్గా వేసుకునే కారం కాకుండా ఇది చాలా టేస్ట్ వస్తుందండి. సో దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి మ్యాష్ చేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, లైట్గా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని మ్యాష్ చేసేసుకొని ఫ్రై వేగిపోయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు ఇది లాస్ట్లో వేయాలండి. సో అప్పుడు వీటి యొక్క ఫ్లేవర్స్ అన్నీ ఫ్రైకి పట్టుకుంటాయి, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా బాగా వేగిపోవాలండి. ఒకవేళ ఆయిల్ ఏమన్నా ఎక్కువ మిగిలిపోతే బయటికి తీసేసుకోవాలి. సో ఇక్కడ పెద్దంత ఆయిల్ మిగలలేదు కదా, కారం వేసేసరికి సెట్ అయిపోతుంది కాబట్టి ఇంక తీయడం లేదు. ఇక్కడ ప్యాన్కి ఎక్కడా కూడా అంటుకోలేదు చూసారండి. సో ఇది ఎందుకు అలా అయింది అంటే, మనం ముందుగా ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మ్యాక్సిమం ప్యాన్కి బంగాళదుంప అంటుకోదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బంగాళదుంపలు నీళ్ళలో వేస్తాం కదా, వాటర్ లేకుండా తీసేసుకోవాలండి. ఏం మాత్రం వాటర్ ఉన్నా అది స్టిక్ ఆన్ అయిపోతుంది అన్నమాట. ఇందాక తయారు చేసుకున్న కారం ఇందులో వేసేసుకోవాలి. ఇంత కలర్ఫుల్గా వచ్చేస్తుందండి. ఇక్కడ అల్లము, వెల్లుల్లి, ధనియాలు వేసాం కదా, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందన్నమాట ఫ్లేవర్కి. చాలా చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి, ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.